ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అశోకునికి సంబంధించినటువంటి బుద్ధునికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలియజేయడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో మనతో మాట్లాడడానికి ఫిలాసఫీ డిపార్ట్మెంట్ విద్యార్థి అలాగే ఓయూజేసీ నాయకుడు ఉన్నారు. ఆయన తెలుస్తున్నాం నరేంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. భయ్య చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకి మీరు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటి, ప్లస్ మీరు చెప్తున్నటువంటి అంశాలను విద్యార్థులు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ డాక్టర్ వంశీధర్ సార్ గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఈరోజు భారతదేశంలో మరి 2000 సంవత్సరాల పూర్వమే మరి ఇక్కడ ఒక పెద్ద గణరాజ్యాన్ని స్థాపించినటువంటి అశోకుని యొక్క స్ఫూర్తిని, అశోకుని యొక్క ఆలోచనల్ని, బుద్ధుని యొక్క జ్ఞాన మార్గాన్ని మరి ఈరోజు వంశీధర్ సార్ గారు మరి ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టి మళ్ళీ ఇంకోసారి వెలుగులోకి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి వంశీధర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ ఎగ్జిబిషన్ యొక్క ఆంతర్యం ఏంటి, అసలు సారాంశం ఏంటంటే మరి 2500 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ఒక పెద్ద గణరాజ్యం, వేరే దేశాలల్లో అసలు నాగరికతే లేని సమయాన ఇక్కడ ఒక పెద్ద గణరాజ్యాన్ని, నాగరికతను సృష్టించిన వ్యక్తి అశోకుడు. ఇక్కడ అనేక విలువలను, అనేకమైనటువంటి సిద్ధాంతాలను, అనేకమైనటువంటి చదువులను ఆ రోజుల్లోనే నలంద యూనివర్సిటీ ఇట్లాంటివి కట్టించినటువంటి అశోకుని యొక్క బోధనల్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొద్దామని చెప్పి మరి వంశీధర్ సార్ గారి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి అలాగే గణరాజ్యాన్ని, రిపబ్లికన్ గణతంత్ర రాజ్యాన్ని, పీస్ని, మరి అసలు పౌరులు ఎట్లుండాలి, పౌరులు ఎట్లా ఆలోచించాలి, ఒక రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి అని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజుల్లోనే అశోకుడు మరి ఈరోజు చూపించడం జరిగింది. సో అలాంటిది ఆ యొక్క విలువల్ని మనం ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ నుంచి వెస్టర్న్ ఫిలాసఫీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఇండియన్ ఫిలాసఫీని 2500 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ రాజ్యం వెలిసిలింది కాబట్టి మరి అదే ఆ యొక్క జ్ఞానాన్ని 2500 సంవత్సరాలకు పూర్వం, ఒక 100 సంవత్సరాలకు పూర్వం డాక్టర్ అంబేద్కర్ గారు అనేక పరిశోధనలు చేసి చైనాకు, రష్యాకు, అగ్రరాజ్యాలకు వెళ్ళి మన ఇండియన్ ఫిలాసఫీని బయటికి తీసుకొచ్చి మరి ఈ యొక్క అశోకుని ఫిలాసఫీ, బుద్ధిస్ట్ ఫిలాసఫీని బయటికి తీసుకొచ్చి మన జాతీయ జెండాల అశోకుని యొక్క చక్రాన్ని రూపొందించి భారతదేశ ప్రజలందరికీ మరి ఆ యొక్క విలువల్ని చెప్పే విధంగా జాతీయ జెండా ఎప్పుడు మన కళ్ళ ముందర రెపరెపలాడుతుంది. కానీ అయినా సరే కొంతమంది మతోన్మాదులు, కొంతమంది దుర్మార్గుల వల్ల, కొంతమంది కుట్రదారుల వల్ల ఇప్పటికీ బౌద్ధం కానీ, అశోక ధర్మం కానీ ఈరోజు ప్రచారంలో లేకుండా పోయింది. ఇదే ప్రచారాన్ని మళ్ళీ ఇంకోసారి బయటికి తీసుకోవడానికి ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నాము. సో ఒక లీడర్ అంటే ఎట్లుండాలి, ఒక రాజ్యం అంటే ఎట్లుండాలి అని చెప్పి ఇంతకుముందుకే పూర్వం మన పూర్వీకులు చెప్పినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అశోకుని యొక్క స్తూపం కానీ ఆ 24 స్పోక్స్లా ఒక రాజ్యం ఎట్లుండాలి, ఎన్ని విలువలతో కూడి ఉండాలని చెప్పి అంబేద్కర్ కానీ వీళ్ళందరూ పోరాటం చేసిర్రు. వీళ్ళందరి పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి, మళ్ళీ ఇంకోసారి వెలుగులోకి తీసుకురావడానికి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వంశీధర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.